తిరుమలలో జరిగినటువంటి తిరుమల శ్రీవారి పదాల చెంత జరిగినటువంటి తొక్కిసలాట తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల వద్ద అందరి వేళ్లు చూపించబడుతున్నది టీటీడీ పాలక మండలి వైపే, టీటీడీ చైర్మన్ వైపు, టీటీడీ ఈవో వైపు. డెఫినెట్లీ టీటీడీ ఈవో తనను అక్కడి నుంచి తప్పించాలని, టీటీడీ చైర్మన్ని రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్, ముమ్మాటికి బాధ్యత అయితే ఎవరొకరు వహించి తీరాల్సిందే. టీటీడీ చైర్మన్ నెటిజన్లు అయితే అరెస్ట్ చేయాలంటున్నారు, కొన్ని రాజకీయ పార్టీలు అయితే రాజీనామా చేయాలంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి కూడా బాధ్యుల మీద కఠిన చర్యలు కావాలి, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ వైఫల్యం అని చెప్పి చెబుతూ ఉన్నారు. అదే చిత్తూరు జిల్లాకి చెందిన కొందరు రాజకీయ నాయకులు అయితే టీటీడీ చైర్మన్ని రాజీనామా చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ ఏమాత్రం బాధ్యతాయుతంగా లేకుండా కేవలం టీడీపీకి అదొక కేంద్రంగా మార్చేసారు, టీటీడీకి కేంద్రంగా టీడీపీ కేంద్రంగా మార్చేశారు. వాళ్ళకు సంబంధించిన ప్రముఖుల సేవలైన తప్పించిపోతూ ఉన్నారు, భక్తులను పట్టించుకోవట్లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆయన రాజీనామా ప్రభుత్వం తప్పిస్తుందా, ఆయన రాజీనామా చేస్తారా అని నెటిజన్స్ ఆర్ ఆస్కింగ్. చేస్తారా? టీడీపీలో కూడా కొందరు ఇదే నిర్ణయాన్ని వాళ్ళైతే బహిరంగంగా చెప్పకపోయినా ఇంటర్నల్గా ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అంటూ ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు. బాధ్యత అయితే ఎవరో ఒకరు తీసుకోక తప్పదు. దీనికైతే డెఫినెట్లీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడమా, ఏదో ఇది పోలీసుల వైఫల్యం, పోలీసుల వైఫల్యం అంటే సిస్టమ్ వైఫల్యం. పోలీసుల వైఫల్యం ఏంటి? మీ వైఫల్యం, పాలక మండలి వైఫల్యం. మంచి జరిగితే మాత్రం మీ అకౌంట్లో వేసుకొని ఇంకేదైనా జరిగితే కింద స్థాయిలో వాళ్ళ మీద దొబ్బేసి తప్పించుకుందామంటే ఎట్లా కుదురుతుంది? ఒక విచారణ జరగకుండానే, ఒక విచారణ చేయకుండానే టీటీడీ చైర్మన్ రాత్రికి రాత్రి పోలీసుల వైఫల్యం అని చెప్పి ప్రకటించేసి తప్పించుకుందామంటే కుదురుతుందా? అట్లా కుదరదు కదా. బాధ్యత లేకుండా ఏదో ఒక స్టేట్మెంట్ చేసి తప్పుకుంటే ఎట్లా కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నేను తిరుమలకు పోను అని చెప్పి ఘనంగా ప్రకటించుకునే వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఎట్లా ఇచ్చారని చెప్పి అప్పుడే విమర్శలు వచ్చాయి. 5 ఏళ్ళు తిరుమలకు పోయిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఎట్లా ఇచ్చారు అని దానికి సమాధానం చెప్పాలి వీళ్ళు. అందుకే ఈయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద కోపం అంటే దేవుడి మీద కోపం చూపించారా వీళ్ళు? 5 ఏళ్ళు టీటీడీకే పోలేదని ఘనంగా ప్రకటించుకున్నారు. ఫలితం ఏమాత్రం అవగాహన లేక, ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటివి జరిగి జనాల ప్రాణాలు పోయే పరిస్థితి వరకు తీసుకొని వచ్చారు. బాధ్యత వహించాలి. మరి అందరు డిమాండ్ చేస్తున్నట్టు రాజీనామా చేస్తారా నైతిక బాధ్యత వహించి? లేదంటే ప్రభుత్వం తప్పిస్తుందా? తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేదు కదా ఇంత దారుణం.